రాయలసీమ ముఖద్వారంలో వజ్రాల పంట పండుతుంది. వారం రోజుల నుంచి కురుస్తున్న తొలకరి వర్షాలకు దాదాపు 10 వజ్రాల దాకా దొరికినట్లు సమాచారం. ఒకే రోజు 2 రైతులకు చెరొక వజ్రం దొరికింది. కోట్ల విలువ చేసే వజ్రాలు లభ్యమవుతుండటంతో వేలాది మంది జనం కర్నూలు జిల్లాలకు క్యూ కడుతున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వజ్రాల అన్వేషణ సందడి మొదలైంది. ప్రతి ఏడాది తొలకరి సమయంలో మండలంలోని జొన్నగిరి, పడిగిరాయి, ఎర్రగుడి, బసినేపల్లి తదితర గ్రామాల్లో వజ్రాలు లభ్యమవుతాయి. రాత్రి వర్షం కురిస్తే ఎర్ర నేలల్లో ఉదయం సూర్యకాంతికి వజ్రాలు మిరుమిట్లు గొలుపుతూ తలుక్కుమంటున్నాయి. వారం రోజుల నుంచి ఈ ప్రాంతంలో ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వారం నుంచి వజ్రాల వేట మొదలైంది. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులు, ఆటోలు, బైకులపై వేలాది మంది జనం తండోపతండాలుగా తరలివచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఎర్ర నేలల్లోని రంగురంగుల రాళ్లను కదుపుతూ మట్టిని తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఇక్కడికి వచ్చిన వారిలో కొందరికి వజ్రాలు దొరికాయి. ఈ ఏడాది కూడా వారు మరోసారి వజ్రాల కోసం వచ్చి వెతుకుతున్నారు. మరికొందరికి ఏళ్ల తరబడి వెతుకుతున్నా వజ్రాలు దొరకటం లేదు. అయినప్పటికీ ఆశతో కుటుంబ సభ్యులతో వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. స్థానికంగా ఉండే రైతులు, వ్యవసాయ కూలీలకు సేద్యం పనులు చేస్తున్నప్పుడు అనుకోకుండానే వజ్రాలు దొరుకుతూ అదృష్టం తలుపు తడుతుంది. గత ఏడాది తుగ్గలి మండలంలోనే దాదాపుగా 25కు పైగా వజ్రాలు దొరికినట్లు సమాచారం. బసినేపల్లి గ్రామంలో పోయిన సంవత్సరం ఓ రైతుకు పొలంలో దొరికిన వజ్రం 1,20,00,000 రూపాయలకు ఓ వ్యాపారి కొన్నారు. అది బహిరంగ మార్కెట్లో 2 కోట్ల రూపాయలు పలుకుతుందని స్థానికంగా చర్చ జరిగింది. ఈ ఏడాది కూడా లక్షల విలువ చేసే వజ్రాలు దొరుకుతున్నాయి. వజ్రాలు దొరికిన వారు రహస్యంగా స్థానిక వజ్రాల వ్యాపారుల దగ్గరికి వెళ్లి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. కోట్లు, లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు దొరుకుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయేదాకా వజ్రాల అన్వేషణ సాగిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు వరకు వజ్రాల అన్వేషణ ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఆశించినంతగా వర్షాలు కురుస్తుండటంతో వజ్రాలు దొరికే పొలాల్లో రైతులు విత్తనాలు వేస్తున్నారు.